రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారం కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జియో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జియో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే, అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జియో 55 చెప్తున్నది. కానీ ఈ సామాజిక న్యాయం, అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఆధారం చేసుకొని ఆధారబాధగా జియో 29 తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం, ఈ రిజర్వేషన్లు పాటించకుండా 28,150 పోస్టులను స్ట్రైట్గా ముద్దగా సెలెక్ట్ చేసింది. దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు 1:50 నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే, మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి, అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకాయన, అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండు. అదేవిధంగా ఎస్టీ కోటాను అట్లనే చేసిండ్రు. అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు. ఓబీసీ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు.
ఈ 28,150 ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు, ఎక్కడ కూడా చెప్పడం లేదు.